విశాఖపట్నం శాంతి ఆశ్రమం భూముల కబ్జాలో కూటమి నేతల హస్తమని మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య విశాఖ పోలీస్ కమిషనర్ గారికి ప్రత్యేక లేఖ రాశారు. సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రసిద్ధి చెందిన మా నగరం విశాఖపట్నం దేశంలోని అత్యంత శాంతియుత నగరాల్లో ఒకటి. నేను 1958లో జన్మించి విశాఖపట్నంలోనే పెరిగిన వ్యక్తిని. మా నగరంలోని సామాజిక సామరస్యానికి ప్రతీక కానీ గత దశాబ్దంలో నగరంలో నేర చర్యలు పెరుగుతున్నాయన్న విషయం గమనించదగిన విషయమని, అయినప్పటికీ విశాఖపట్నం పోలీసు విభాగం ముఖ్యంగా పోలీస్ కమిషనర్లు శాంతి మరియు సామరస్యం కాపాడడంలో చిత్తశుద్ధితో పనిచేశారని అభినందనలు తెలియజేశారు. కొన్ని పత్రికల్లో శాంతి ఆశ్రమ భూములపై అక్రమంగా కబ్జా చేయడానికి పాలకపక్ష నాయకులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు నన్ను కలిచివేసిందని ఆయన తెలిపారు. మా కూటమి పక్షాల వైపు నుండి శాంతి ఆశ్రమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, భూములను అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న ఎవరికి కూటమి నాయకులు మద్దతు ఇవ్వరని, సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డుకుంటూ శాంతి ఆశ్రమంలో ఉంటున్న ప్రజలను బెదిరిస్తున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరారు. శాంతి ఆశ్రమంలోని 90 సంవత్సరాల వయసు పైబడిన మాతాజీ గారులను స్వయంగా సంప్రదించారు. పవన్ కళ్యాణ్ గారిని శాంతి ఆశ్రమ భూములను రక్షించమని కోరారని తెలిపారు. తన తండ్రి బొలిశెట్టి శ్రీమన్నారాయణ శాంతి ఆశ్రమంతో 40 సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు. ఆయన కైలాసగిరిలో బహుళ మత ప్రార్థనల మందిరాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించారని, తన తండ్రి గారు మరణించిన తర్వాత తన కుటుంబం శాంతి ఆశ్రమంతో బంధాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. శాంతి ఆశ్రమం కబ్జాదారుల నుండి తమ భూములు తిరిగి పొందేందుకు 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన విషయం తనకు తెలుసని, తొలుత ఈ భూములు యోగి రాఘవేంద్రరావు గారికి ఉచిత యోగ శిక్షణ మరియు చికిత్స కోసం ఇవ్వబడినవని, ఎన్నో సంవత్సరాల పాటు యోగాశ్రమం అక్కడ కొనసాగింది. కానీ యోగి రాఘవేంద్ర గారి మరణానంతరం ఆశ్రమాన్ని అక్రమంగా ఆక్రమించి యోగాశ్రమం బాబ్జీ పేరుతో వ్యాపార కార్యకలాపాలు, పెట్రోల్ బంక్ మొదలైనవి ప్రారంభించారని, ఇది ఆశ్రమ స్థాపకులు ఓంకార్ గారి ఉద్దేశానికి వ్యతిరేకమని భావించిన శాంతి ఆశ్రమ యాజమాన్యం 1996లో కోర్టులో కేసు వేసిందని, 25 ఏళ్ల న్యాయ పోరాటం అనంతరం శాంతి ఆశ్రమంకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని తెలిపారు. అయితే తీర్పు వెలువడిన తర్వాత కూడా ఆ ఆక్రమణదారులు తన ఇంటికి వచ్చి మద్దతు కోరారని, సార్ మీరు మా తండ్రి వంటి వారు, ఈ తీర్పు అమలు కాదు, మేము పోలీసు రాజకీయ నాయకుల్ని మేనేజ్ చేస్తాం, మీరు మాకు అడ్డుపడకండి అని తన మద్దతు కోరారని, అందుకు నేను నిరాకరించానని, తన మద్దతు శాంతి ఆశ్రమానికి ఉంటుందని, సుప్రీంకోర్టు తీర్పు అమలయ్యేలా చేస్తానని సుస్పష్టం చేశానని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో మీరు యోగా దినోత్సవం మరియు శ్రీ నరేంద్ర మోడీజీ విశాఖపట్నం పర్యటన అనంతరం అయిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి మీరు ప్రత్యేక చర్య తీసుకోవాలని కమిషనర్ బాగ్జీ గారికి మనవి చేశారు. మీరు ఒక పవిత్ర ఆశ్రమానికి న్యాయబద్ధతకు మరియు విశాఖపట్నం నగర శాంతి సామరస్యానికి కావలసిన పరిరక్షణగా నిలుస్తారని ఆశిస్తున్నానని ముగించారు.